సంజీవుని పర్వతం భాగాలు పడిన పర్వతం ఏది? సమయం గడుస్తోంది. ఆయన్ను రక్షించడానికి ఒక్కటే మార్గం. హిమాలయాల్లో ఉన్న సంజీవుని ఔషధం. హనుమంతుడికి ఒక దివ్య కర్తవ్యాన్ని అప్పగించారు. ఆ జీవనదాయక ఔషధాన్ని తీసుకురావాలని. అతడు ఆకాశ మార్గంలో ప్రయాణించి హిమాలయాల్లోని ఒక పవిత్ర పర్వతాన్ని చేరుకున్నాడు. అదే ద్రోణగిరి పర్వతం. అక్కడికి చేరుకున్నాక ఒక సమస్య ఎదురైంది. అనేక ఔషధ మొక్కల మధ్య ఏది నిజమైన సంజీవనో గుర్తించలేకపోయాడు. అప్పుడు అతడు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం పర్వతాన్ని ఎత్తుకుని లంక వైపు తీసుకెళ్లాడు. కానీ ఇక్కడే ఈ కథలో మరింత గూఢత ఉంది. హనుమంతుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పర్వతంలోని కొన్ని భాగాలు కింద పడిపోయాయని విశ్వాసం. ఆ భాగాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పడి దివ్య ఔషధ శక్తిని విస్తరించాయని చెబుతారు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంజీవని కొండలు అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన మొక్కలు, వైద్య గుణాలు ఉన్నాయని స్థానిక విశ్వాసం. మరియు హనుమంతుడు లంకకు చేరుకున్నప్పుడు శ్రీలంకలోని ఒక పవిత్ర పర్వతంతో కూడా ఈ కథకు సంబంధం ఉంది. రుమస్సాల పర్వతం. ఇక్కడే సంజీవుని పర్వతంలోని ఒక ముఖ్యమైన భాగం పడిపోయిందని లేదా విడిపోయిందని నమ్ముతారు. ఇప్పటికీ రుమస్సాల ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించని విశిష్టమైన ఔషధ మొక్కలు కనిపిస్తాయి. అవి ఈ కథను గుర్తు చేస్తున్నట్టుగా స్థానిక శ్రీలంక సంప్రదాయాలు కూడా ఈ పర్వతాన్ని రామాయణంలోని సంజీవుని ఘట్టంతో అనుసంధానిస్తాయి.